సో, మనము లాస్ట్ క్లాసెస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేశామండి. లైక్ ఆ టాపిక్ ఏంటి? మల్టీ కరెన్సీ అండ్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే క్లాస్‌లో వచ్చేసి మనకి లైక్ వ్యాట్, వ్యాట్ అనేది ఎప్పుడొచ్చింది? ప్రెజెంట్ ఇండియాలో వ్యాట్ ఉందా లేదా? వ్యాట్‌లో ఉన్నప్పుడు ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి? హ్మ్. సో, వ్యాట్‌ని ఎవరు యూజ్ చేసేవాళ్ళు? ఇండియాలో ఎప్పుడు వ్యాట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు? ఎప్పుడు ఇండియాలో వ్యాట్‌ని తీసేశారు? ఓకే. అప్పుడు ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి? అనేది కూడా టుడే క్లాస్‌లో మీకు ఒక ప్రాబ్లమ్ అనేది ఎలా ఉంటుందనేది పెట్టున్నాను. ప్రెజెంట్ ఇండియాలో అయితే వ్యాట్ లేదు. లైక్ ఉంటే ఆ పెట్రోల్, డీజిల్ వాటి మీద ఉంటుంది. ఓకే. పూర్తిగా అయితే వ్యాట్ అయితే ఇంప్లిమెంటేషన్ లేదు. ఓకే. సో, మీరు చెప్పండి వ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటి? వ్యాట్ Value ఫుల్ added ఫామ్ ఏంటి? tax. హ్మ్. Value added tax. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేశారు వ్యాట్‌ని? 90s, 1950 change. Sorry. చెప్పండి. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేశారమ్మా? చెప్పాలి. 1995. 1995నా? వ్యాట్ ఫుల్ ఫామ్ చెప్పండి ఫస్ట్. 2017 లో వ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సార్. సో, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇండియాలో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 1/4/2005లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. సో, పర్చేజ్ చేస్తే ఏం ట్యాక్స్ ఉంటుంది? సేల్ చేస్తే ఏం ట్యాక్స్ ఉంటుంది? సో, ఫైనల్‌గా ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి? ఓకే. ఇండియాలో అంటే విత్ ఇన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్ పడుతుంది. అదే అవుట్ సైడ్ స్టేట్ చేస్తే సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటారు. ఓకే. విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడుతుంది. అదే అదర్ స్టేట్ చేస్తే సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు ప్రీవియస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఆంధ్రాలో 5% ఉంటే ఏపీలో, ఇదే కర్ణాటకలో 12.4% ఉంటుంది. 5%. అదే తమిళనాడులో 14.5 ఉంది. ప్రీవియస్ అలా ఉండేది. అంటే ఒకే ప్రోడక్ట్ డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ స్లాబ్స్లో ఉంటుంది. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఒకే ట్యాక్సెస్ ఉండాలి. నువ్వు మొబైల్ ఆంధ్రాలో కొన్నా 5% ఉండాలి. తమిళనాడులో కొన్నా 5% ఉండాలి. కర్ణాటకలో కొన్నా 5% ఉండాలి. నా ఉద్దేశంతో జిఎస్టీ అనేది ఇండియాలోకి వచ్చింది. 17 ఓకే 2017లో మనకి ఇండియాలోకి వచ్చింది. సో ఏ ఐటమ్ ఎక్కడ కొనినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలి. ఏం మారకూడదు. ఆ ఉద్దేశంతో ఇది తీసుకొచ్చు. ఓకే. బట్ ఇది వ్యాట్ లో ఉన్నప్పుడు మనము ట్యాక్స్ అనేది లెడ్జర్ లెవెల్లో ఇచ్చాము. లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ అనేది మనం ఇచ్చేవాళ్ళం. ఓకే. సో ఎలా ఉంది ఈ ప్రాబ్లం అనేది ఒక ప్రాబ్లం నేను మెన్షన్ చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. త్రిబుల్ ఆర్ ట్రేడర్స్ టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. ఇన్వెంటరీ ఆప్షన్స్ 2 వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. వ్యాట్ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్.
ఆంధ్రప్రదేశ్. టిన్ నెంబర్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. ఇది 11 డిజిట్స్ తో ఉంటుంది. 11 డిజిట్స్ తో ఉంది. ఓకే, అలా ఇచ్చాము. యాక్సెప్టర్ సేమ్. క్రియేట్ లెవెల్ అండి. లెడ్జెస్ ఏమున్నాయి? ఫస్ట్ లెడ్జెస్ సేమ్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ క్యాపిటల్, క్యాపిటల్, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. ఎప్పుడైతే F11 లో నువ్వు వ్యాట్ అనే ఆప్షన్ ఎస్ పెట్టావో, ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ ఎస్ అని ఇవ్వాలి. ఇచ్చి పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వాలి. ఎంత ఉంది పర్సంటేజ్ ఇక్కడ? 5% ఉంది. ఇన్పుట్ వ్యాట్ 5%. అది ఇక్కడ ఇవ్వాలి. పర్చేజ్ అండ్ సేల్స్ లో మాత్రమే ఇవ్వాలి, మిగతా వాటిలో అవసరం లేదు. నెక్స్ట్ కావ్య సొల్యూషన్స్. సండ్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ Creators. ఇవ్వాలి. వాళ్ళ అడ్రస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఒక వ్యాట్ నెంబర్ ఉంటుంది. ఆ వ్యాట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సప్లయర్స్ కు, కస్టమర్స్ కి ఇద్దరికి వ్యాట్ నెంబర్ ఉంటుంది. సప్లయర్స్ కి, కస్టమర్స్ కి ఇద్దరికి కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఇలా వ్యాట్ నెంబర్ ఉండదు. ఇలాగే కాదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు నెట్ లో సెర్చ్ చేశారంటే ఇంకా ఉంటుంది. ఓకే, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ సేల్స్. $5. నెక్స్ట్ కోబలే మర్చెంట్స్. సన్రీ డెప్టర్స్. నెక్స్ట్ బాలు ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ క్రియేటర్స్. నెక్స్ట్ కాదర్ ఎంటర్ప్రైజెస్. సన్రీ డెప్టర్స్. నెక్స్ట్ ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్. డ్యూటీస్ అండ్ taxes, type of duty and tax, VAT, enter. Output VAT 5%. Duties and taxes, VAT. సో ఇలాగా లెడ్జెస్ అని మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్కేప్. యూనిట్స్, ఎన్ఓఎస్, నెంబర్స్, స్టాక్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్స్, నెంబర్స్, లెనోవో ల్యాప్టాప్స్, నెక్స్ట్ వివో మొబైల్స్, నెక్స్ట్ ఓపో మొబైల్స్, ఎస్కేప్, ఎస్కేప్. ఓచర్స్. ఫస్ట్ రిసిప్ట్ లెవెల్ అండి 15. క్యాపిటల్ 35 lakhs. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ 25. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, హెచ్పి ల్యాప్టాప్. క్వాంటిటీ 20, 25,000. నెక్స్ట్ లెనోవా 15, 23,000.
8,45,000కి మనకి ఇన్పుట్ వ్యాట్ ఎంత పడింది? 5% 42,250 రూపీస్ పడింది. ఓకే. సో టోటల్‌గా 8,45,000కి మనకి 42 యాడ్ అవుతే 8,87,250 రూపీస్ మనకి వ్యాట్ ఇన్పుట్ వాల్యూ వచ్చింది పర్చేజ్‌లో. ఓకే. సేల్స్. ఓకే. 1 మినిట్ గైస్. ఓకే. పర్చేజ్ అయిపోయిందమ్మా? యాహ్! పర్చేజ్ అయిపోయింది కదా! నెక్స్ట్ సేల్స్ F8 ఇంక్లూజివ్ ఆఫ్ టాక్స్ నోట్ చేస్తాను. డేట్ ఏంటి? 3/5 పర్సనల్ ఇక్కడ కోమరి మర్చెంట్స్. HP ల్యాప్టాప్స్ క్వాంటిటీ 18 30,000. నెక్స్ట్ లెనోవో ల్యాప్టాప్స్ 30 26,000. సో ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ బ్యాట్ 5% 43,900. ఓకే. 8,78,000కి 43,900 యాడ్ చేస్తే కింద 9,21,900. ఓకే. సో మీరు రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి వ్యాట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఓకే. ఏ ఐటమ్కి ఎంత ట్యాక్స్ పడిందో చూపిస్తుంది. 5,40,000కి 27,000 ట్యాక్స్ పడింది. 3,38,000కి 16,900 ట్యాక్స్ పడింది. టోటల్ రెండు కలిపితే 43,900. సేమ్. నెక్స్ట్ మళ్ళీ పర్చేస్ డేట్ మార్చింది 6/5. పర్సనల్ ఇక్కడ పాలు వివో మొబైల్స్ 32,500. నెక్స్ట్ ఓపో మొబైల్స్ 25 3,500. 1,62,500 దాని మీద ఇన్పుట్ 5% 8,125. సేమ్. నెక్స్ట్ సేల్స్. నెక్స్ట్ ఫాదర్ ఎంటర్ప్రైజెస్ వివో మొబైల్స్ 22,800. నెక్స్ట్ ఓపో మొబైల్స్ 25 3,900. అవుట్పుట్ బ్యాక్. ఇలాగా పర్చేజ్ సేల్స్ ఇలాగ చేసేవారు. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ తీసేసామంటే ఇక్కడ కనబడతాయి. బ్యాక్. ఒకవేళ డేట్లు మార్చినా కూడా మిస్ చేసినా కూడా ఏంటో మిస్టేక్ చేసినా కూడా మార్చుకోవచ్చు. 10/5 ఉంది ఫాదర్ కదా. 10/5 డేట్ మిస్ మ్యాచ్ చేశాను. 10/5 మార్చుకోవచ్చు. కంట్రోల్ ఏ. ఓకే. బాలు ప్రైవేట్ లిమిటెడ్ ఉంది 6/5 ఇది ఓకే. అలా చేంజ్ కూడా చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 1,45,000. 1,45,000. Escape. Stock summary. Alt F1 expand. Configure. Show goods inverses. Show goods of verses. Inverse అంటే purchases. Outwards అంటే sales. Remaining closing balance. 20 పర్చేజ్ చేసాము, 18 సేల్ చేసాము, 2 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. 15 పర్చేజ్ చేసాము, 13 సేల్ చేసాము, 2 ఉన్నాయి. 30 సేల్ చేసాము, 30 పర్చేజ్ చేసాము, 20 సేల్ చేసాము, 10 ఉన్నాయి. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట చూడొచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్,
పేమెంట్ రిజిస్టర్ కాంట్రోల్. స్టాటిస్టిక్స్ కాంట్రోల్ ఎన్ని వోచర్స్ ఉన్నాయి? పర్చేజ్ లో 2 ఉన్నాయి, రిసిప్ట్ లో 1 ఉంది, సేల్స్ లో 2 ఉన్నాయి. లెడ్జెస్, గ్రూప్స్, వోచర్ టైప్స్, యూనిట్స్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్. మంత్లీ రిపోర్ట్ 20 పర్చేజ్ చేసాం, 18 సేల్ చేసాం, 2 ఉన్నాయి. 15 పర్చేజ్ చేసాం, 13 సేల్ చేసాం, 2 ఉన్నాయి. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరింగ్. తర్వాత ఇక్కడ వ్యాట్ రిపోర్ట్స్ ఇక్కడ చూసేవాళ్ళం. సో ప్రీవియస్ మనకి వ్యాట్ ఉన్నప్పుడు ఇక్కడ షో చేసేది, కానీ ఇప్పుడు వ్యాట్ లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా రిపోర్ట్స్ అనేది చూపించడానికి ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. ఓకేనా? క్లియర్? అర్థమైంది వ్యాట్ అంటే ఏంటో? డన్ గైస్? ఓకే సార్. యా. సో ఇది వ్యాట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ మనకి చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు చేసింటన్ని జనరల్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి? ఎలాంటి జిఎస్టీ ట్యాక్స్ లేకుండా నార్మల్ గా పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు మనము జిఎస్టీ లేక ఎంటర్ అవుతాం. అంటే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం తెలుసుకోవాలి. అంటే జిఎస్టీ అంటే ఏంటి, ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏ స్లాబ్ నుంచి ఏ స్లాబ్ లోకి ఏమి మారినాయి, జిఎస్టీ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది. ఓకే, అసలు విత్ ఇన్ ద స్టేట్ అంటే ఏంటి, అదర్ స్టేట్ అంటే ఏంటి, జిఎస్టీ 1 అంటే ఏంటి, జిఎస్టీ 3B అంటే ఏంటి, యాన్యువల్ రిటర్న్ అంటే ఏంటి, జిఎస్టీ వెబ్సైట్ పోర్టల్ ఏంటి, ఇవన్నీ కూడా ఓకే ఏ స్టేట్ కి ఏ డిజిట్స్ ఇచ్చారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఓకే, థియరీ అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం, టుమారో ప్రాబ్లమ్స్ లాగా ఎంచుకోవాలి. సో లైక్ జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అన్నారు. సర్వీస్ అని కదా, సర్వీసెస్ అన్నారు. ఓకే, సో ఫస్ట్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత 160 కంట్రీస్ ఈ జిఎస్టిని ఫాలో అవుతున్నాయి. 2000 సంవత్సరంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ని పార్లమెంట్ లో డిస్కస్ చేశారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దాన్ని క్లియర్ చేయలేక వెళ్ళారు. సో 1 జూలై 2015లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా ఎవరైతే మనకి ఇండియాలో ఉన్నారో అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జిఎస్టిని ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేశారు. సో యాక్చువల్ గా ఇండియాలో ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయి మనకి? టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ 2 రకాలు ఉన్నాయి. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఏమొస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఏమొస్తుంది అంటే జిఎస్టి కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకు? వై జిఎస్టి అంటే మేజర్ గా మన ఇండియాలో జరిగే బిజినెస్ లు 3 రకాలు: మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. సో మల్టిపుల్ ట్యాక్సెస్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్, మల్టిపుల్ ట్యాక్సెస్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్. ఇప్పుడు వ్యాట్ లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి, మల్టిపుల్ స్లాబ్స్ ఉన్నాయి. అలా లేకుండా ఫిక్స్డ్ గా మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, మల్టిపుల్ ట్యాక్సెస్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్. సో ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఏవి ఏ అండర్ లో వస్తాయనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఏ దాని మీద జిఎస్టీ పడుతుంది అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించింది. ఓకే, మార్కెట్ లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. లైక్ లైక్ మనకి చూసుకున్నట్లయితే రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్, తర్వాత కన్జూమర్స్, తర్వాత అన్రిజిస్టర్స్. సో రెగ్యులర్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. 500 ఉంది, 550 రూపీస్ కలెక్ట్ చేస్తారు. సో ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ సిస్టమ్ ఉంది. అంటే యూనిఫైడ్ జిఎస్టీ. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, స్టేట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ట్యాక్స్. దట్ ఈస్ కాల్డ్ యూనిఫైడ్. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే ఎవరు ట్యాక్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, ఎవరు దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కారు. సెంట్రల్ లో ఉండేటివి సెంట్రల్ లో కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్ లో ఉండేటివి స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. సో తర్వాత ఏ బెనిఫిట్స్ వచ్చాయి? సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ప్రీవియస్ వ్యాట్ లో ఉన్నప్పుడు ఐ థింక్ 15 ట్యాక్సెస్ వరకు ఉన్నాయి. ఆ 15 ట్యాక్స్ అర్థం చేసుకోవాలంటే ఇట్స్ టేకింగ్ టైం. ఇండియాలో 140 కోట్ల జనాభా ఉంటే
100 కోట్ల వరకు ట్యాక్స్ల గురించి తెలియదు. ఎందుకు ట్యాక్స్ పే చేస్తున్నామో తెలియదు. ఎంత మనం సంపాదిస్తున్నాం, ఎంతవరకు మనం సేల్ చేస్తున్నాం అనేది కూడా తెలీదు. ఏదో గుడ్డిగా వ్యాపారం చేస్తూ ఉంటారు. ట్యాక్స్ అంట, జీఎస్టీ అంట, కట్టాలంట. అంతేగాని ఎంత అమౌంట్‌కి ఎంత కడుతున్నాం అనేది కూడా చాలా మందికి తెలీదు. అది పెద్ద డ్రాబ్యాక్. ఓకే. సో, ఇప్పుడు మనం సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది చేశాం. తర్వాత ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ప్రీవియస్ ఏవైతే మల్టిపుల్ ఉన్నాయో ట్యాక్సెస్ వాటన్నిటిని ఎలిమినేషన్ చేసి ఒక లెవెల్‌కి తీసుకొచ్చాం. సో, గవర్నమెంట్‌కి ట్యాక్స్ అప్లోడ్ చేయాలంటే టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్. దానికంటూ గూడ్స్ సువిధ ప్రొవైడర్‌ని ఒక యాప్ లాగా అప్లికేషన్ మధ్యలో మీడియేటర్‌గా పనిచేస్తది పోర్టల్‌కి. దీనివల్ల రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి జీఎస్టీ సంబంధించి. సో, తర్వాత చూసుకుంటే మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉండేది? ప్రీవియస్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది? సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చార్జ్ అండ్ సెస్, సీవీడీ అండ్ ఎస్సీడీ. సో, ఇవన్నీ కూడా ప్రీవియస్ ట్యాక్సెస్ ఉన్నాయి సెంట్రల్ ట్యాక్స్ కింద. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సీఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్ అండ్ ఎంట్రీ ట్యాక్స్. ఇవన్నీ కూడా స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నాయి. ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కిందకి వచ్చాయి. ఓకే. ఇన్ని ట్యాక్స్‌లు ఉన్నాయి. చాలా మందికి ఇవన్నీ అర్థం అయ్యేటివి కాదు. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి వేటిలో కలిపారు? అంటే మూడిట్లో కలిపారు. సో, ద ట్యాక్స్ కాంపోనెంట్స్ సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే. వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేసినా, వితిన్ ద స్టేట్‌లో సేల్ చేసినా సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అదే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా, అదర్ స్టేట్‌కి సేల్ చేసినా ఐజీఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? సో, ఆంధ్ర ఉంది ఇప్పుడు. ఇప్పుడు వైజాగ్‌లో పర్చేజ్ చేశాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ట్యాక్స్ పడుతది. అదే గుంటూరులో సేల్ చేశాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ట్యాక్స్ పడుతది. కర్నూలులో పర్చేజ్ చేసినాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ట్యాక్స్ పడుతది. అనంతపురంలో సేల్ చేశాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ట్యాక్స్ పడుతది. దట్ ఈస్ కాల్డ్ వితిన్ ద స్టేట్. అంటే ఇంట్రా స్టేట్ అంటాం. సో, అలా కాకుండా ఇప్పుడు మీరు తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు. ఐజీఎస్టీ ట్యాక్స్ పడుతది. కర్ణాటకలో సేల్ చేశారు. ఐజీఎస్టీ ట్యాక్స్ పడుతది. తమిళనాడు నుంచి పర్చేజ్ చేశారు. ఐజీఎస్టీ ట్యాక్స్ పడుతది. గుజరాత్‌కి సేల్ చేశారు. ఐజీఎస్టీ ట్యాక్స్ పడుతది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్ అని చెప్తాం. ఓకే. సో, ఆ ప్రీవియస్ ఉన్న ట్యాక్సెస్ అన్నీ కలిపి ఈ 3 ట్యాక్స్‌లో వేశారు. సీజీఎస్టీ కింద ఏమేమి ట్యాక్స్ కలిపారు? ఎస్జీఎస్టీ కింద ఏం ట్యాక్స్ కలిపారు? ఐజీఎస్టీ కింద ఏం ట్యాక్స్ కలిపారు? ఓకే. సో, చూడండి. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రా స్టేట్. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంటర్ స్టేట్, ఐజీఎస్టీ ట్యాక్స్. జిఎస్టీ. దీని ఇంటర్ స్టేట్ అంటారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్, జిఎస్టీ నెంబర్. చూడండి, మనకి టోటల్గా 15 డిజిట్స్ ఉంటాయి అమ్మా. ఈ 15 డిజిట్స్లో ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు 27, 28 నెంబర్ ఉంది. విడిపోయిన తర్వాత 36 తెలంగాణ, 37 ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. మన ఇండియా మ్యాప్ ఉంటుంది. ఇండియా మ్యాప్లో 29 రాష్ట్రాలు, కొన్ని లక్షద్వీపులు కలిస్తే మొత్తం 37 నెంబర్ వరకు వస్తాయి. అంటే 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క 2 డిజిట్స్ నెంబర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది. 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 అంటే ఢిల్లీ, 33 అంటే తమిళనాడు, 29 అంటే కర్ణాటక, 37 అంటే మనకి ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ, 28 కేరళ. ఇట్లా మనకి ఏం చేశారంటే ఫస్ట్ నెంబర్ నుంచి మీకు 37 నెంబర్ వరకు ఇచ్చినారు. ఇంకా లాస్ట్లో ఎంటిటీ కోడ్ బ్లాంక్ అనేది 1Z డిఫాల్ట్. చెక్ సమ్ డిజిట్ నెంబర్ అనేది లాస్ట్లో నార్మల్ అంటారు. దీన్ని జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటారు. ఓకే. సో, మీరు ఆల్రెడీ మెటీరియల్లో నేను కంటెంట్ ఇచ్చుంటాను, మీరు చూసుకోవచ్చు. మీరు కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏంటి, కంపెనీ నేమ్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉండాలి, పాన్ నెంబర్, టిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ కూడా మీరు ఒక కంపెనీ కొత్తగా క్రియేషన్ చేయాలంటే
అండర్ జిఎస్టీ మీరు తెచ్చుకోవాలంటే నెంబరు ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఆడిటర్. తర్వాత మనం యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. హెచ్ఎస్ఎన్ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మనకు మ్యాక్సిమం 1500 ఐటమో 1600 ఐటమ్స్ ఉన్నాయేమో. ఓకే. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. మెడిసిన్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్స్. ఓకే. తర్వాత బుక్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్స్. ఓకే. అపారల్స్ అన్నిటికీ కూడా ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్స్ అనేది ఉంటాయి. సర్వీస్ అంటే ప్రోడక్ట్స్ పర్చేజ్ సేల్స్ మీద చేసేది హెచ్ఎస్ఎన్ నెంబర్. సర్వీసెస్ మీద కూడా ఎస్ఎస్సి నెంబర్ ఉంటుంది. ఓకే. ప్రతి ఈ హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జిఎస్టీ ఫైలింగ్ కూడా దీని వైజ్ గానే జరుగుతుంది. తర్వాత మనకి ట్యాక్స్ రేట్స్ ఇది ఓల్డ్ స్ట్రక్చర్. ఇప్పుడు ముందు మనకి ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28 ఉన్నాయి. అడిషనల్ గా అడిషనల్ సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారు, 12, 28 తీసేశారు. ఈ 28 లో ఉన్న ఐటమ్స్ ని 18 లో యాడ్ చేశారు. 12 లో ఉండేటిని 5 లోకి యాడ్ చేశారు. అంటే 12, 28 ని తీసేశాడు. తెలివిగా ఏం చేశాడు, 5%, 18%, 40% పెట్టాడు. 40% అంటే ఏంటి, ఇక్కడ ఒక 12, ఇక్కడ ఒక 28 యాడ్ అవుతే 40%. చూడండి, ప్రపంచానికేమో ఏం చేశారు వాళ్ళు, ఓకే, మేము 12%, 28% తీసినట్టుగా చూపించారు. ఆ రెండింటిని కలిపి 40% అని పెట్టేశారు. చూసారా, సెంట్రల్ గవర్నమెంట్ తెలివి చూసారా. ప్రపంచానికేమో 12% స్లాబ్ తీసేశాను, 28 స్లాబ్ తీసేశాను అని చెప్పుకున్నారు. ఆ రెండింటిని కలిపితే 40%. చూడండి సెంట్రల్ గవర్నమెంట్ ఐడియాలజీ చూడండి ఎలా ఉందో. అంటే ఇండైరెక్ట్ గా జనాలని మోసం చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా జనాల్ని మోసం చేస్తున్నారు అనమాట. సో 12, 28 కలిపితే 40%. ఎక్కడ తీసేశారండి వాళ్ళు, ఏమి తీయలేదు. ఏమంటే కొంచెం లగ్జరీ గుడ్స్ ఐటమ్స్ ని 18 లో యాడ్ చేశారు, 12 లో ఉండేటిని 5 కు యాడ్ చేశారు అంతే. అలా ఉంటుంది తెలివి సెంట్రల్ గవర్నమెంట్, చూసారా. సో తర్వాత మనకి అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మనకి కొన్నిటి మీద లగ్జరీ గుడ్స్ మీద చూడండి, లైక్ అవుట్ సైడ్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్ లగ్జరీ గుడ్స్ అండ్ సర్వీసెస్ 1% నుంచి 25% వరకు అడిషనల్ సెస్ పడుతుంది. లగ్జరీ గుడ్స్ ఇప్పుడు హీరోస్, హీరోయిన్స్, పొలిటీషియన్స్, క్రికెటర్స్ వాళ్ళు వేరే దేశాల నుంచి వెహికల్స్, కార్లు, బైకులు ఎన్ని తెప్పించుకుంటూ ఉంటారు, వాళ్ళకి పడుతుంది అనమాట. 0.25% నుంచి 3% వరకు. సో ఇంక్లూడింగ్ స్టోన్స్, జ్యువెలరీ వాటి మీద కూడా ట్యాక్స్ పడుతుంది. మనకి మార్కెట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. వీళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. సార్ రెగ్యులర్స్ అంటే ఎవరు వస్తారు, కాంపోజిషన్ కింద ఎవరు వస్తారు, అన్రిజిస్టర్స్ కింద ఎవరు వస్తారు, కన్సూమర్స్ ఎవరు వస్తారు అనేది చూసుకో. రెగ్యులర్ డీలర్స్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి మంత్లీ ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్. వీళ్ళు లీగల్ గా బిజినెస్ చేస్తారు. వీళ్ళ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ సంవత్సరానికి 20 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో ఉంటుంది. వీళ్ళను రెగ్యులర్ డీలర్స్ అంటారు. వీళ్ళు మంత్లీ జిఎస్టీ 1 అంటే సేల్స్ ఫైలింగ్ చేయాలి, అండ్ జిఎస్టీ 3B ఫైలింగ్ కూడా చేయాలి. అదే కాంపోజిషన్ అంటే ఎవరు, సో వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. కాంపోజిషన్ డీలర్స్ అంటే ఎవరు, వీళ్ళు గవర్నమెంట్ కి 1% ట్యాక్స్ కడతారు. సంవత్సరానికి టోటల్ సేల్స్ మీద కడతారు. నెల నెల వీళ్ళు ఫైలింగ్ చేయరు. వీళ్ళు రిస్క్ టేకర్స్ కాదు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. వీళ్ళను కాంపోజిషన్ డీలర్స్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఈ రెస్ట్ ఆఫ్ ఇండియా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో ఉంటారు. సో ఇప్పుడు రెస్ట్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ ఇవి కొండ ప్రాంతాలు, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ, వాళ్ళకి లిమిటేషన్ 20 lakhs. అదే రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మనది బెంగళూరు, కర్ణాటక, లైక్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లైక్ తెలంగాణ, గుజరాత్ ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. వీళ్ళకి లిమిటేషన్ 40 lakhs లిమిటేషన్ టర్న్ ఓవర్ పర్ యానం. మనకి కాంపోజిషన్ డీలర్స్ 75 lakhs నుంచి 1.5 crore వరకు మనకి ఇస్తారన్నమాట లిమిటేషన్స్. మనకి ఫైల్ జిఎస్టీ రిటర్న్స్. జిఎస్టీ 1 అంటే సేల్స్, జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్, జిఎస్టీ 9 అంటే యాన్యువల్ రిటర్న్.
జిఎస్టీ 1 అనేది ఎప్పుడు లోపల ఏ డేట్ లోపల ఫైల్ చేయాలి మనం ఎవ్రీ మంత్? జిఎస్టీ 3బి ఎవ్రీ మంత్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఫైల్ చేయాలి? జిఎస్టీ 9 ఎప్పుడు ఫైల్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. మనము జిఎస్టీ 1 అనేది జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారా కూడా మనం ఫైల్ చేస్తాం. లేదంటే ఎక్సెల్ ఫైల్ ద్వారా కూడా మనం చేయొచ్చు. ఆ అవకాశం ఉంది. సో డేట్ చూసినట్లయితే మీరు జిఎస్టీ 1 అనేది ఎప్పుడు చేస్తారు అంటే ఎవ్రీ మంత్ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల చేయాలి. ఇప్పుడు సెప్టెంబర్ మంత్ ఉన్నాం. సెప్టెంబర్ మంత్ జిఎస్టీ 1 ఫైలింగ్ అక్టోబర్ మంత్ 1 నుంచి 11వ తారీఖు లోపల చేయాలి. జిఎస్టీ 3బి ఫైల్ డేట్ ఉంది. 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల నువ్వు అప్లై చేయాలి. అంటే నెక్స్ట్ మంత్ 15 నుంచి 20 లోపల నువ్వు అప్లై చేయాలి. త్రూ మన గవర్నమెంట్‌కి ఆన్‌లైన్ ద్వారా గాని, ఆఫ్‌లైన్ ద్వారా గాని ఇవి చేస్తూ ఉంటాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్. జిఎస్టీఆర్ 1. జిఎస్టీఆర్ 3బి. సో వెబ్‌సైట్ www.gst.gov.in. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సో మనము కంపల్సరీగా ఫైలింగ్ అనేది చేయాల్సొస్తది. జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. సంవత్సరానికి ఎండింగ్‌లో చేస్తారు. వెబ్‌సైట్ ఇలా ఉంటుంది. www.gst.gov.in. ఈ వెబ్‌సైట్‌లో మనం చూస్తాం. మనకు టాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటది. బిల్ ఆఫ్ సప్లై అంటే దీనికి టాక్స్ ఉండదు. టాక్స్ ఇన్వాయిస్‌కి జీఎస్టీ, సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ ఉంది. ఇది థియరీ. మీకు మెటీరియల్‌లో కూడా టోటల్‌గా ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. సో మీరు లెడ్జర్ లెవెల్‌లో టాక్స్ ఇస్తే అది ఆడిటర్లు యూజ్ చేస్తారు. ఐటెం లెవెల్‌లో టాక్స్ ఇస్తే అది బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్ మనం ఉపయోగిస్తాం. టోటల్‌గా మనకి 18 టాక్సెస్ ఉంటాయి కదా! ఆ 18 టాక్సెస్ అనేది సీఏ వాళ్ళు, ఆడిటర్లు చేస్తారు. మనం చేయలేము. ఓకే. సీఏలు ఎవరైతే చదివింటారో వాళ్ళు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి? టాక్సెస్ అంటే ఏంటి? మొత్తం 29 రాష్ట్రాలకు ఏ నెంబరు ఏ దానికి ఇచ్చింది? ఆల్టర్నేటివ్ నెంబర్ ఏంటి? ఫుల్ ఫామ్స్ ఏంటి? టాక్సెస్ ఏంటి? 18 టాక్సెస్. జీఎస్టీ ఫుల్ ఫామ్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే. సో ప్రాబ్లమ్స్ టుమారో డిస్కస్ చేస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా రేపటి నుంచి మనం జిఎస్టీలోకి ఎంటర్ నో అవుతాం. సార్. క్లియరా? యా. యా. క్లియర్ సార్. ఇవి చేయండి. ఫ్రమ్ టుమారో జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? దెన్ వైస్. ఓకే సార్.